మా సత్తుపల్లిలో ఏసీపీ వెంకటేష్ గారు అని చెప్పి ఆయన నాకు బాగా సపోర్ట్ చేశారు. నాది ఆయన ఉన్నప్పుడే నాకు 4 టైమ్స్ రిజెక్ట్ అయింది. అయినా కూడా ఆయన ఇంకా నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అయితే ఆయన 1 ఇయర్ పట్టింది. 1 వీక్లో నాది అయిపోయింది. ఒక్క ఫోన్ కాల్ చేశారు, నాకు అన్ని సిగ్నేచర్స్ వీడియో అన్నీ వచ్చేసినాయి, ఎవిడెన్స్ అంతా కలెక్ట్ అయిపోయింది మొత్తం నాది. అలా ఆయన నాకు సపోర్ట్ చేస్తూ ఫస్ట్ గిన్నీస్ 2019లో నాకు వచ్చింది. సెకండ్ టైం కూడా ఆయనే నాకు విట్నెస్గా ఉన్నారు, ఆయనే నాకు అన్ని ఎవిడెన్స్ అంతా ఇచ్చేశారు. ఇక థర్డ్ టైం కూడా మొత్తం ఆయన ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయించారు. సో మీ మైక్రో ఆర్ట్ గిన్నీస్ దాకా రీచ్ అవ్వడానికి ఆయన సపోర్ట్ కంప్లీట్గా హెల్ప్ అయింది మీకు. తర్వాత శ్రీకాంత్ అని చెప్పి మా ఆఫీస్లోనే ఉంటారు. ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి గిన్నీస్కి అమౌంట్ అంత అవ్వలేదు మేడం. అంటే గిన్నీస్కి ఎవిడెన్స్ పంపడానికి, దానికి వీడియో బయట ఇవన్నీ తీసుకోవాలంటే కొంచెం మనీ ఖర్చు అవుతుంది. అయితే ఈసారిది చైన్ లింక్స్ అనేది పెద్ద ప్రాజెక్ట్. ఇది దీనికి ఎక్స్ట్రీమ్ క్లోజ్గా కెమెరాస్ కావాలి, ఒక చాలా వీడియో బైట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండాలి. అయితే వాళ్ళు గిన్నీస్కి పంపాలంటే చాలా కావాలి, కొంచెం ఖర్చు అవుతుంది దీనికి. అయితే మా శ్రీకాంత్ అని చెప్పి మా ఆఫీస్లోనే మా సూపర్వైజర్, ఆయనే నా టాలెంట్ చూసి నాకు గిన్నీస్కి స్పాన్సర్ చేశారు. ఓకే, అలా ఆయన కూడా నాకు సపోర్ట్ ఉంది. సో మొత్తం మీద చాలా మంది మీకు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. అవును మేడం, చాలా మంది ఉన్నారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అండ్ గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఎట్లాంటి సపోర్ట్ రావాలనుకుంటున్నారు? నాకు నేషనల్ అవార్డు తీసుకోవాలని ఆశగా ఉంది మేడం. ఓకే, సో పెద్ద గోల్ ఉంది. పెద్ద గోల్ ఉంది. ఓకే, ఈ ఆర్ట్లోనే ఓల్డ్ అంటే ఇప్పుడు నేను స్టేట్ వైడ్గా కానీ లేకపోతే ఇండియా వైడ్గానే ఉన్నా, నాకు ఈ ఆర్ట్లో వరల్డ్ వైడ్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశగా ఉంది. దానికోసమే ఇంకా నేను ట్రై చేస్తూ ముందుకెళ్తున్నా. ఇప్పుడు థర్డ్ వచ్చిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇంకా ఓపెన్ కాలేదు కదా? ఓపెన్ కాలేదు. ఎట్లా మీరు అది నేను సీఎం గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించుకుందామని ట్రై చేస్తున్నాను మేడం. థర్డ్ టైం గిన్నీస్ దాన్ని. సో ఎప్పుడు అనుకుంటున్నారు? అది ట్రై చేస్తున్నా, కాకపోతే అపాయింట్మెంట్ దొరకట్లేదు. అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎవరన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం ఈజీగా మేము రీచ్ అవుతాం. సో సీఎం చేతుల మీదుగా ఓపెన్ చేయించుకోవాలనేది మీ విష్? అవును మేడం. ఓకే, అంటే ఎంతో ఇష్టంగా చేసిన ప్రాజెక్ట్ కదా? అవును మేడం, అవును. ఇంకా ఆర్ట్ వర్క్ అంటే ఇప్పుడు ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేడం, ఒక 3-4 ఉన్నాయి ప్రాజెక్ట్స్. వాటికి కూడా నేను గిన్నీస్కి అప్లై చేస్తున్నా. ఇంకా 4th ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే ఆ డీటెయిల్స్ చెప్పొచ్చా? ఒకటి అంటే ఇది చైన్ లింక్సే ఉంది కదా మేడం, దాన్నే నేను నా రికార్డ్ని నేనే బ్రేక్ చేద్దామని ఒక థాట్ ఉంది. ఇంకొకటి స్మాలెస్ట్ చెస్ బోర్డ్ అని చెప్పి 0.5 మిల్లీమీటర్స్తో చేద్దామని అనుకుంటున్నా. 0.5 మిల్లీమీటర్స్తో చేద్దామని అట్లా అనుకుంటున్నా. ఇంకా ఇంతకుముందు ఎవరైనా చేశారా చెస్ బోర్డు? చెస్ బోర్డ్ చేశారు. ఎంత 18x8 మిల్లీమీటర్స్తో ఉంది అది. నేను 5x5 కానీ లేకపోతే 4x4 కానీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ప్రస్తుతానికి 2 అనుకుంటున్నాను. సో మొత్తం మీద ఏదో 7 రికార్డ్స్ ఏదో తీసుకోవాలనుకుంటున్నాను అంటే వరల్డ్ రికార్డ్స్ అని విన్నాము. కరెక్టే మేడం. ఎందుకని 7 ఏంటి? అంటే 7 అని ఏం లేదు, ఇట్లా అంటే ఏదన్నా దానికి ఏమైనా కారణం ఉందా అని చెప్పి? అట్లా ఏం లేదు మేడం, నాకు అన్ని రికార్డ్స్ తీసుకోవాలనేది ఆశగా ఉంది. జస్ట్ ఊరికే 7 అనుకున్నారు? అంతే అనుకున్నా, అంతే. అంటే సచిన్ టెండూల్కర్ గారికి కూడా ఒకేసారి ఈ గిన్నీస్ రికార్డ్స్ ఉన్నాయి. 3 టైమ్సే ఉన్నాయి ఇప్పటికీ సార్కి. అంటే 19 టైమ్స్ గిన్నీస్ రికార్డులో వచ్చిన వాళ్ళు ఎవరున్నారంటే మన ఇండియాలో సచిన్ టెండూల్కర్ ఒక్కళ్ళే. ఆయన తర్వాత ఇండియాలో అన్ని రికార్డ్స్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నేను కూడా ఆయనలాగా ఏమన్నా ట్రై చేద్దామని అనుకుంటున్నా. డెఫినెట్గా ట్రై చేయొచ్చు, మీకు ఆ వర్త్ ఉంది, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇంకా వచ్చేసి సో గౌరీ శంకర్, మీకు ఈ గిన్నీస్ రికార్డ్స్ కాకుండా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక తెలంగాణ అనే పదాన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాసినందుకు కూడా నాకు 2017లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఫస్ట్ టైం నాకు రికార్డ్ వచ్చింది మేడం. అది ఏంటంటే తెలంగాణ అనే పదాన్ని చాక్ పీస్ మీద 3Dలో చేశాను మేడం నేను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, ఉర్దూ, అన్ని లాంగ్వేజెస్లో అన్ని లాంగ్వేజెస్ మన ఇండియాలో ఉన్న కొన్ని లాంగ్వేజెస్లో నేను తెలంగాణ అనే పదాన్ని చేశాను. దానికి నాకు 2017లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఇచ్చారు. అన్ని లాంగ్వేజెస్లో ఎట్లా చేయాలి అని ఎట్లా అనిపించింది? అంటే 10 రూపీస్ నోటు మీద ఈ లాంగ్వేజ్ నేమ్స్ ఉంటాయి కదా, దాన్ని చూసి నేను అలా ఇన్స్పైర్ అయ్యి చేశాను మేడం నేను. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నాకు రికార్డ్ వచ్చినప్పుడు అది నేను ఒక అడుగు వేసాను అనిపించింది నాకు. ఏ ఇయర్లో వచ్చింది? 2017 మేడం. సో అది మీరు ఫస్ట్ గిన్నీస్ రికార్డ్ వచ్చిన తర్వాత కదా? ఫస్ట్ గిన్నీస్ రాలేదు మేడం, అప్పటికి ఇంకా రాలేదు. ట్రై చేస్తున్నా గిన్నీస్ కోసం. 2019లో ఫస్ట్ గిన్నీస్. సో ఇదే ఫస్ట్ మీకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ రికార్డ్ వచ్చింది ఇదే.
తర్వాత ప్రతి చోట చిన్న చిన్న అవార్డ్స్ వచ్చేది. అక్కడక్కడ ఇప్పుడు మీ ఏదైతే ఉన్నాయో ఈ పెన్సిల్ లీడ్ పైన స్కల్ప్చర్స్ కానీ తర్వాత మీరు చేసిన మిగతా చిన్న చిన్న మైక్రో స్పూన్కి సంబంధించి ఇలాంటివన్నీ కూడా మీరు ఎగ్జిబిషన్ ఎక్కడైనా కండక్ట్ చేస్తున్నారు? ఎగ్జిబిషన్స్ అప్పుడప్పుడు నేను కండక్ట్ చేస్తూ ఉంటాను మేడం. అవి కూడా నాకు చాలా సపోర్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, అక్కడ సేల్ కూడా పెడుతుంటారు? అప్పుడప్పుడు నేను సేవలు కూడా పెడుతూ ఉంటా, చాలా మంది బై చేస్తూ ఉంటారు కూడా అక్కడ. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది మీకు? అక్కడ అంటే చాలా మంది స్టాల్స్ కూడా పెడతా ఉండేవాళ్ళు. నా స్టాల్ అందరూ కూడా నా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఆర్ట్ వర్క్ చూసి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తూ బాగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ప్రతి చోట కూడా. అలా వాళ్ళ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రాగలిగాను.